బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల శ్రీవారిని మలయప్ప స్వామిగా తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు కదా. వెంకటేశ్వర స్వామికి మలయప్ప స్వామి అనే నామం ఎలా వచ్చింది? పూర్వకాలంలో ఉత్సవాలలో ఊరేగింపు కోసం ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవిలతో సహా ఉత్సవంలోకి తీసుకొచ్చేవారు. 20 అంగుళాల ప్రమాణంలో 6 అంగుళాల పీఠం మీద ఉగ్ర శ్రీనివాసమూర్తి, 18 అంగుళాల ప్రమాణంలో 5 అంగుళాల పీఠం మీద శ్రీదేవి భూదేవి విహారానికి వస్తూ ఉండేవారు. 13వ శతాబ్దంలో బ్రహ్మోత్సవాలలో ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు ఉత్సవానికి వస్తున్నటువంటి సమయంలో హఠాత్తుగా ఆకాశం నుంచి వచ్చిన ఒక కాంతి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల దుకాణాలన్నింటినీ దగ్ధం చేయటమే కాకుండా వెనక ఉన్న ఆచార్యుల యొక్క నివాసాలను కూడా అగ్ని ప్రమాదానికి లోనయ్యేలా చేసింది. అద్భుతమైన స్వామివారి ఉత్సవంలో ఈ అపశృతి ఏమిటి అని అందరూ భావిస్తున్న సమయంలో ఒక భక్తుడి మీదికి స్వామి ఆవాహన చేసి ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగించటం వల్ల ఈ అగ్ని ప్రమాదం వాటిల్లింది. మీరు ఇక నుంచి ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుకు తీసుకురాకండి. బ్రహ్మోత్సవాలలో ఊరేగించటం కోసం ఇక్కడి నుంచి తూర్పు దిక్కుగా ప్రయాణం చేసి కొండ వంగి ఉన్న ప్రాంతంలో సంపంగి వృక్షం కింద నేను కొలువై ఉన్నాను, దేవేరులతో సహా ఆ విగ్రహాలను తీసుకువచ్చి మీరు ఉత్సవాన్ని జరిపించండి అంటూ ఆజ్ఞాపించాడు. మేళ తాళాలతో భక్త బృందమంతా స్వామి చెప్పినట్టుగానే తూర్పు దిక్కుగా నడిచి కొండ చివరకు చేరి సంపంగి వృక్షం కింద వేంచేసి ఉన్న స్వామిని భక్తితో నమస్కరించి మరీ బయటకు తీసి అప్పటి నుంచి ఈ స్వామిని ఊరేగించటం ప్రారంభించారు. మరి మలయప్ప అని ఎందుకంటారు అంటే మలై అంటే కొండ అని అర్థం. అలా కొండల రాయుడిని మలయప్ప అని కీర్తిస్తూ బ్రహ్మోత్సవాలలో ఆ స్వామిని అందరికీ ఆనందాన్ని అందించటం కోసం ఊరేగింపు ఉత్సవంలో తీసుకువస్తూ ఆయన కరుణా కటాక్ష వీక్షణాలని భక్తులందరికీ అందజేస్తూ మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవిలతో విహారానికి వచ్చే అద్భుతమైన ఆ దృశ్యాన్ని చూస్తూ అందరూ పరవశించిపోవాలని అప్పటి నుంచి ఊరేగింపు ఉత్సవంలో ఈ ఉత్సవ విగ్రహాలను తీసుకొస్తున్నారు. కేవలం క్షీరాబ్ద ద్వాదశి కృష్ణాష్టమి నాడు మాత్రం సూర్యోదయానికి ముందరే ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవిలతో ఆ విగ్రహాలను ఊరేగింపు ఉత్సవానికి తీసుకువస్తారు. సూర్యోదయానికి లోపలే మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకువెళ్తారు. ఇలా వెంకటేశ్వర స్వామి మలయప్పగా అవతరించి భక్తులనందరినీ కటాక్షిస్తూ ఉన్నాడు.